హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగే అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఈ తరహా ఏఐ సదస్సును దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధా రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ఖాన్, ఐబీఎం నుంచి డానియలా కామ్, ఎక్స్ప్రెస్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్తో పాటు ఇతర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు. ఏఐ రంగం అభివృద్ధికి పలువురు నిపుణులు తమ ఆలోచనలను పంచుకోనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ జరగనుంది. ఈ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో నిర్మించనున్న 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని ఏఐ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో కృత్రిమ మేధకు ఉన్న అభివృద్ధి అవకాశాలతో, భవిష్యత్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో ఈ రోడ్ మ్యాప్ ను రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు.